మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాంటతో చెప్పుతున్నా. నేను ప్రార్థించుకున్నాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ కృపచేత మాకు ఇచ్చినటువంటి క్షేమం కొరకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నోటి నుండి వెలువడిన ప్రతి మాట వలన మేము జీవించుదామని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ మాటలు మేము వినుచుండగా మా ఆత్మీయ జీవితానికి క్షేమం అనుగ్రహించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పారు. ఇక్కడ చూసినటువంటి ఈ ఉపమానం మన జీవితంలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉపమానంలో కొన్ని విషయాలు మానవ ప్రమేయం లేకుండా జరిగాయి. సమస్య వచ్చింది ఈ ఉపమానంలో. ఆ సమస్యను పనివారు చూసి వారికి ఏం చేయాలో తెలియదు. అయితే వారు వెళ్ళి యజమానికి చెప్పారు. యజమాని ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించాడు. ఇది ఈ ఉపమానం యొక్క సారాంశం. మన జీవితంలో కూడా సమస్యలు తప్పకుండా వస్తాయి. సమస్యలు లేనటువంటి మానవ జీవితం ఏది కూడా ఉండదు. సమస్యలు తప్పకుండా వస్తాయి. ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఈ ఉపమానంలో. మంచి విత్తనాలు విత్తినటువంటి ఆ యొక్క పొలంలో గురుగులు వచ్చాయి. శత్రువు వచ్చి విత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమస్యలను మనం అవాయిడ్ చేయలేము, తప్పకుండా వస్తాయి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన చెప్పాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కాబట్టి అక్కడ 2 ఇండ్ల పైన కూడా, అంటే బండ పైన పునాది వేయబడినటువంటి ఇంటి పైన, ఇసుక పైన కట్టబడినటువంటి ఇంటి పైన ఇవి వచ్చాయి. వాన, వరదలు, గాలి వచ్చాయి. అంటే ఈ సమస్యలు తప్పకుండా వస్తాయి. అయితే ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటలపై వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో అది నిలబడుతుంది. సమస్యలో, గాలిలో, వానలో, వరదలో విశ్వాసం నిలబడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సమస్య వచ్చింది. ఈ పనివారి ద్వారా మనం 5 విషయాలు నేర్చుకోవచ్చు. ఈ పనివారు చేసినట్టుగా మనం చేసుకోగలిగితే
ఆ పనివారిని మనం మార్గదర్శంగా పెట్టుకున్నట్టయితే మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు కూడా మనం దేవుని ద్వారా పరిష్కారాన్ని పొందగలము. ఇక్కడ ఈ పనివారు చూస్తే వాళ్ళకి ఒకటి కనిపించింది ఏంటంటే, గురుగులు విత్తపడ్డాయి అని వారికి తెలిసింది. గమనించండి, ఈ పనివారిలో ఉన్నటువంటి 5 విషయాలలో మొదటి విషయం ఏమిటంటే, గురుగులు పొలంలో వచ్చిన వెంటనే వాళ్ళు దాన్ని తెలుసుకోగలిగారు. దే కుడ్ అబ్జర్వ్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఎలా తెలిసి ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు ప్రతిరోజు పొలాన్ని చూస్తున్నారు కాబట్టి, ఎప్పుడైతే గోధుమలకు పక్కన ఒక గురుగు పెరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేశారు. పొలాన్ని పరిశీలిస్తున్నారు కాబట్టి. విశ్వాసులు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. నా జీవితంలో దేవుడు విత్తినవి ఉన్నాయా? దైవ వాక్యం ఉందా? లేకపోతే శత్రువు ఏవైనా నా జీవితంలో కూడా నాకు తెలియకుండా దేవునికి ఇష్టము కానివి నా జీవితంలో విత్తినాడా అన్నటువంటి ఒక పరిశీలన మన జీవితంలో చాలా అవసరం. అక్కడ ఉపమానంలో క్లియర్గా చెప్పబడింది, పనివారు నిద్రిస్తుండగా శత్రువు ఆ యొక్క గురుగులను విత్తాడు. మన జీవితంలో ఒకటి మనం తెలుసుకోవాలి, మనము గ్రహించకుండానే కొన్నిసార్లు అపవాది మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, లేకపోతే దేవునికి ఇష్టము కానివి ప్రవేశపెడతాడు. వీరి ద్వారా మొదటి పాయింట్ ఏంటంటే, వారు పొలాన్ని ప్రతిరోజు పరిశీలిస్తున్నారు కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు పరిశీలించుకోవాలి, నా హృదయంలో ఈ లోకం లేకపోతే అపవాది ఏమైనా విత్తినాడా? రహస్యముగా విత్తే ప్రమాదం కూడా ఉంది. అంటే మనకు తెలియకుండానే ఏదో ఒక మనిషికో, ఏదో ఒక అలవాటుకో, ఏదో ఒక వ్యసనానికో మనం అట్రాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకే యోబు దేవుని దగ్గర ఎంత యథార్థంగా ఉన్నాడంటే, ఒకవేళ నేను ఏదైనా ప్రభువా, నేను రహస్యంగా నీకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నానేమో, అది నా జీవితంలో ఉండకూడదు అని ఆయన ప్రార్థన చేశాడు. సరే, పనివారు పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి వారికి తెలిసి వచ్చింది గురుగులు ఉన్నాయని. గమనించండి, ఇక్కడ వాళ్ళు మొదటిది పరిశీలించుకున్నారు. రెండవది, సమస్య వారి కంటికి కనిపించినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేదు, వాళ్ళు దాన్ని డీల్ చేయలేదు. యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో సమస్య, శోధన ఉన్నప్పుడు మన సొంత జ్ఞానంతో మనము ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటే తప్పక ఫెయిల్ అయిపోతాం, తప్పక విఫలులమవుతాం. ఈ పనివారిలో ఉన్నటువంటి రెండవ గొప్ప విషయం ఏమిటంటే, వెళ్ళి యజమానికి చెప్పారు. గమనించండి, వారు యాక్చువల్గా వారి ఆలోచన ఏమిటంటే ఆ గురుగులు పీకేస్తాం అనుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తాం, మేము వెళ్ళి ఆ యొక్క గురుగులను పెరికివేయుట నీకు ఇష్టమా అని అడిగారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే, సమస్యకు పరిష్కారం వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే గురుగుల్ని తీసేయటం. అయితే వాళ్ళు అలా చేసి ఉంటే చాలా నష్టపోయి ఉండేవాళ్ళు. గురుగులతో పాటు గోధుమలు కూడా పోయి ఉండేటివి. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఓకే, ఈ సమస్యను మనం యజమాని దగ్గరికి తీసుకొని వెళ్దాం. పరిష్కారం వారికి కూడా తెలుసు, ఏం చేయాలో వాళ్ళకు ఒక ఐడియా ఉంది. కానీ వాళ్ళు దాన్ని చేయకుండా యజమాని దగ్గరికి చెప్పారు, ఇట్లా గురుగులు వచ్చినాయి. గమనించండి, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించేయాలి. వీళ్ళకి సమస్య కనిపించింది, వాళ్ళు యజమాని దగ్గర పోయి చెప్పినప్పుడు యజమాని ఒకటే చెప్పాడు, ఇది శత్రువు పని, ఇది శత్రువు పని. గమనించండి,
మన దగ్గర సమస్యలు ఉన్నాయి, దేవుని దగ్గర పరిష్కారం ఉంది. హల్లెలూయా. అయితే మన సమస్యను ఆయన దగ్గర తీసుకొని పోవాలి. వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పాడు, డోంట్ వరీ, ఇది శత్రువు చేసిన పని. ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చాయి, ఎవరు పెట్టారు, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ నష్టం నాకెందుకు వచ్చింది, మన ప్రశ్నలు. బైబిల్ చెబుతుంది, అపవాది ప్రతి మానవ జీవితంలో కూడా గురుగులు విత్తడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది వాడి పని. అందుకే యజమాని చెప్పాడు, ఇది శత్రువు చేసిన పని. ఆయన దగ్గర పరిష్కారం ఉంది, దేవుని దగ్గర పరిష్కారం ఉంది. వీళ్ళు అడిగారు, సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్లారు. గమనించండి, ఐ థింక్ ఆ యజమాని చాలా సంతోషపడి ఉంటాడు వాళ్ళ పని వాళ్ళ గురించి. ఎంత ఒబీడియంట్గా వాళ్ళు వచ్చి సమస్యను చెబుతూ ఉన్నారు. చాలా హానెస్ట్గా పొలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. చాలా ఒబీడియంట్గా యజమాని దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు. మన జీవితంలో ఇవి కావాలి. మనం దేవుని దగ్గర సమస్యను పెట్టాలి. ప్రభువా, ఇది సమస్య వచ్చింది నా జీవితంలో, పలాని బలహీనతకు నేను లోనైపోతున్నాను, లేకపోతే పలాని పాపం నన్ను ఆకర్షిస్తోంది, పలానా వ్యక్తి వలన నా జీవితంలో నేను ఇంకా నష్టపోతూ ఉన్నాను, ఇది సమస్య అని దేవుని దగ్గర పెడితే దేవుడు దాన్ని పరిష్కరించగలడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన సమస్యను గురించి మనమే ఆలోచన చేసి 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 దాన్ని ఇంకా పాడు చేసేస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మా చిన్నప్పుడు ట్రాన్సిస్టర్లు ఉండేటివి, రేడియోలు. అవి రిపేర్ అయినప్పుడు మా చిన్నప్పుడు ఏదో ఒక వైర్ తెగిపోయి ఉంటుంది, అప్పుడే తీసుకొని పోయి ఆ మెకానిక్ ఇస్తే వాడు వెంటనే చేసేసి ఉంటాడు. కానీ అట్లా లేదు మానవ బుద్ధి. ఈ వైరు పీకి దానికి పెట్టి, ఆ వైరు పీకి దీనికి పెట్టి, మొత్తం అంతా నాశనం అయిపోయినాక అప్పుడు మెకానిక్ దగ్గరికి తీసుకొని పోయేవాళ్ళు. మనిషి కూడా అంతే, తన సమస్యను గుర్తించిన వెంటనే దేవుని దగ్గరికి దాన్ని తీసుకొని పోగలిగితే అది పెద్ద సమస్య కాబోదు, పరిష్కారం దేవుడు ఇస్తాడు. కాకపోతే దాన్ని మనుషులు హ్యాండిల్ చేస్తారు మానవ జ్ఞానంతో, అది వరస్ట్ అయిపోతుంది. సో వీళ్ళు యజమాని దగ్గర సలహా అడిగినారు. అది మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? ఇది చాలా మన జీవితంలో ఇది ఎప్పుడు ఉండాలి. నేను చేస్తున్న పని, నా ఆలోచన దేవునికి ఇష్టమా? ఆ పనివారి యొక్క కమిట్మెంట్ ఎంత గొప్ప కమిట్మెంట్ అంటే, మేము చేసేది మా యజమానికి ఇష్టంగా ఉండాలి. దట్స్ ఎ గ్రేట్ కమిట్మెంట్. నేను చేసే పని మా యజమానికి ఇష్టంగా ఉండాలి. మాకు ఇష్టంగా ఉండేది కాదు, లేదు మాకు కష్టంగా ఉందా అని కూడా కాదు, మా యజమానికి ఇష్టంగా ఉండాలి అన్నటువంటి కమిట్మెంట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రెండవది, యజమాని దగ్గరకు సమస్యను తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే యజమానికి, మూడవది యజమానికి ఇష్టమైంది చేయాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. అఫ్కోర్స్ వీళ్ళ ఆలోచనలు వీళ్ళకి ఉన్నాయి, గురుకులు బీకేస్తాం అనుకున్నారు. బట్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏమిటంటే యజమానికి ఇష్టమైతేనే ఈ పని మనము చేస్తాం. అందుకని వాళ్ళు అడిగారు, ఇది నీకు ఇష్టమా? కాబట్టి నూతన సంవత్సరంలో, లేకపోతే మన జీవిత కాలం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చేస్తున్న ఈ పని నా దేవునికి ఇష్టమా? నేను తీసుకుంటున్నటువంటి ఈ డెసిషన్ నా దేవునికి ఇష్టమా? నేను ఆశిస్తున్న ఈ వస్తువో, లేకపోతే ఈ మనిషో, లేకపోతే ఈ ప్రాపర్టీనో, ఏదైనా కావచ్చు, ఇది దేవునికి ఇష్టమా, నా యజమానికి ఇష్టమా అని మనము ఆలోచించాలి. యేసుప్రభు కూడా అదే మనకు నేర్పించాడు. నీ చిత్తమైతే కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభు. అక్కడ కొంచెం మనం డీప్గా ఆలోచన చేస్తే, ఆ కుష్ఠరోగి
కొండ మీద ప్రసంగం విన్నాడు. ఆయనలో ఎంత ఇది వచ్చిందంటే, కన్విక్షన్ వచ్చిందంటే, ఆయన ఒకటే అనుకున్నాడు, ఈయన బోధలో సత్యం ఉంది, ఈయన మాట జీవం కలిగింది, ఈయన మాటలు నా జీవితంలో నేను పాటించాలి అని అనుకొని ఆయన అడిగిన ప్రశ్న, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. దీని గురించి చాలా ప్రసంగాలు రకరకాలు వింటాం. బట్ నా కాన్సెప్ట్ ఏమిటంటే, కొండ మీద ప్రసంగం ఆ కుష్ఠిరోగిని ఎంతగా మార్చిందంటే, మొట్టమొదటిది దేవునికి సమీపంగా రావడానికి కొండ మీద ప్రసంగం ఆయనకు ధైర్యం కలుగజేసింది. ఎందుకంటే ఆనాటి సమాజంలో కుష్ఠిరోగి అన్నవాడు మనుషుల ముందుకు రాకూడదు. ఎవరైనా మనుషులు వారున్న చోటికి వచ్చినప్పటికీ కూడా, నేను ఇక్కడ కుష్ఠిరోగినున్నాను, దయచేసి ఇక్కడ రావద్దండి అని చెప్పాలి. అది కుష్ఠిరోగికి పాత నిబంధనలో విధించినటువంటి నియమం. ధర్మశాస్త్రము కుష్ఠిరోగిని మనుష్యుల దగ్గరకు పోకుండా శాసించింది. అయితే కొండ మీద ప్రసంగం ఈ కుష్ఠిరోగి జీవితంలో ఎంత మార్పు తీసుకొని వచ్చిందంటే, ఈ ప్రభువు నేను సమీపించవచ్చు, ఈయన ప్రేమ గలవాడు, ఈ సమాజం నన్ను వెలివేసిన, ఈ ధర్మశాస్త్రం నన్ను అడ్డగించిన ఈ యేసు నన్ను దగ్గర తీసుకోగలడు అని ఎంత దగ్గరకు వచ్చాడంటే, ఆయన యేసు ప్రభు చెయ్యి చాపితే ఆయన తగిలేంత అంత దగ్గరికి వచ్చాడు. మేబీ 1.5 feet లేకుంటే 2 feet దగ్గరకు వచ్చాడు. యాక్చువల్గా కుష్ఠరోగులు మోర్ దాన్ 200 feet దూరం ఉండాలి మనుషులకు. అయితే యేసు మాటలు అతనికి ధైర్యం కలిగించాయి. ఈయన నమ్మదగినవాడు, ఈయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, ఈయన బోధలో జీవం ఉందని చెప్పి ఆయన ధైర్యంగా వచ్చాడు. అంతేకాదు, నీకు ఇష్టమైతే అన్న మాట ఎందుకు వాడాడంటే, ఐ సీ ఏ టోటల్ కమిట్మెంట్ ఇన్ హిస్ లైఫ్. ఒకటే నిర్ణయించుకున్నాడు, యేసు నమ్మి నా జీవితంలో ఏదైనా సరే దేవునికి ఇష్టమైంది జరగాలి. నేను ఈ విధంగా చెప్తున్నది కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇట్ ఈస్ మై ఒపీనియన్, ఒకవేళ ఈ కుష్ఠిరోగం బాగైన తర్వాత నేను దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంటే, నాకు ఈ కుష్ఠరోగం పోకపోయినా కూడా పర్వాలేదు. ఏ టోటల్ కమిట్మెంట్. నీకు ఇష్టమైతే ప్రభువా. చాలామంది అట్లా రోగాలు బాగైపోయి యేసు ప్రభుని వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, ఈరోజు కూడా ఉన్నారు. రోగాలు బాగైపోయినాయి కానీ వారి ఆత్మీయ జీవితాలు బాగుపడలేదు. సో అక్కడ ఆ కుష్ఠరోగి ప్రయారిటీ దేనికి ఇచ్చారంటే, నేను యేసుతో కూడా జీవించాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. సరే, మనం మూల పాఠంలోకి వస్తే వీళ్ళు అదే చెప్తున్నారు, నీకు ఇష్టమైతే. గమనించండి, దేవుని దగ్గరకు ఒక మనిషి వెళ్ళి యథార్థంగా ఇలాంటి ప్రార్థన చేస్తే, ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు సహాయం చేయండి అని అడిగితే, దేవుడు తప్పకుండా జోక్యం చేసుకొని ఆయనకి ఇష్టమైంది మాత్రమే జరిగించగలడు. హల్లెలూయా. హి కెన్ డూ ఇట్. కాబట్టి మన జీవితంలో దేవా నీకు ఇష్టమైతే అని అడిగితే దేవుడు తప్పక జోక్యం చేసుకుంటాడు. వీ షుడ్ ప్రే ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. కాబట్టి మనం ఈ పనివారిలో మొట్టమొదటిది ఏంటంటే పరిశీలిస్తూ ఉన్నారు. రెండవది సమస్యను గుర్తించినప్పుడు దాన్ని యజమాని దగ్గర తీసుకొని వచ్చారు. మూడవది నీకు ఇష్టమైతే మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. దేవుడు కొన్నిసార్లు మన డిజైర్స్కు వ్యతిరేకంగా, మన ఎక్స్పెక్టేషన్స్కు వ్యతిరేకంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఒకటి మనం నమ్మాలి, దేవుడిది నా మంచికి చేశాడు. హల్లెలూయా. ఇట్స్ గుడ్ ఫర్ మీ. Even though it is not according to my desire, but still I believe it is for my betterment. సో వాళ్ళ రిప్లై చూసి రిప్లై అన్నాడు, వద్దు అన్నాడు. 29వ వచనం, నో అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, షల్ వి గో
అండ్ డూ అంటే వాళ్ళు అన్నాడు నో. గమనించండి, నో అని ఎందుకు చెబుతున్నాడు అన్న విషయం కూడా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్లో నో అన్నప్పుడు వి గెట్ హర్ట్ కదా, చాలా బాధ వేస్తుంది. ఇంత నేను అనుకున్నది దేవుడు నో అంటున్నాడు. బట్ ఇఫ్ యు వెయిట్ అపాన్ ద లార్డ్, నువ్వు దేవుని సన్నిధిలో కనపెడితే దేవుడు ఎందుకు అది నో చేశాడో చెప్తాడు నీకు. తర్వాత యజమాని చెప్తున్నాడు, ఎందుకు నో అంటే, మీరు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగించరు. గోధుమలను పెళ్ళగిస్తారు, ఉపయోగపడేటువంటి గోధుమలను పాడు చేస్తారు. కాబట్టి నేను వద్దంటున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులు కానివ్వండి, శుభవార్త టీవీ ప్రేక్షకులు కానివ్వండి, ఎవరైనా సరే, దేవుడు మీతో ఒకటే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా నో చెబితే దానికి ఒక కారణం ఉంది, అది నీ మంచి కొరకే అని గ్రహించి దేవునికి సరెండర్ కావాలి. దేవుడు మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ మే రివీల్ యూ వై హీ సెడ్ నో. గమనించండి, ఇక్కడ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇక్కడే ఉందన్నమాట. మనం కావాలన్నది దేవుడు వద్దన్నప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అవుతాం. అయితే ఈ పనివారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడైతే యజమాని వద్దన్నాడో వాళ్ళు ఆలోచన మానేశారు. మీకు విషయం తెలుసా, దేవుడు వద్దన్నవి మనుషులు చాలాసార్లు అడుగుతారు. దట్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇజ్రాయెల్ అదే అడిగారు, మీకు ఫలాంది వద్దు అంటే వాళ్ళు దాన్ని అడిగి లాస్ట్కి బైబిల్ చెప్తుంది, వారు కోరినవి ఆయన వారికి దయచేసను, వారి ప్రాణములకు క్షీణత కలిగాను. అయితే ఈ పని వారి గొప్ప విషయం ఏంటంటే, ఆయన నో అన్నాడు, పెద్ద ఆయన యజమాని వద్దన్నాడు, ఇంక వద్దు. అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం లేదు యజమాని దగ్గర, లేదే మాకు చాలా అనుభవం ఉంది, ఇవన్నీ పీక్ పడేయాలా. మీకు విషయం తెలుసా, యేసుప్రభుని వెంబడించటం అంటే, యేసుప్రభు చెప్పిన ఒకానొక కండిషన్ ఏమిటంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అనుదినం కూడా నన్ను వెంబడించాలి. దేవుని వాక్యానికి కాంట్రడిక్షన్గా నీ అభిప్రాయం ఉన్నా, నీ ఆలోచన ఉన్నా, నీ ప్లాన్ ఉన్నా, దాన్ని నువ్వు డినై చేస్తూనే యేసు ప్రభుని వెంబడించాలి. అది నీకు కష్టం. అదే సిలువ అంటే. అక్కడ ఉపేక్షించుకోవడానికి సిలువకు మధ్య ఉన్న బంధం ఏంటంటే, నీకు ఇష్టమైంది నువ్వు వద్దనుకున్నప్పుడు నీకు కష్టమవుతుంది, అదే ఒక సిలువలాగా నువ్వు మోయాల్సి ఉంటుంది. బట్ యేసుప్రభు అదే చెప్పాడు, నన్ను వెంబడించే వాళ్ళు అలాగ ఉండాలి. కాబట్టి వీళ్ళు అలాగనే యజమాన్ని వెంబడిస్తున్నారు. కష్టం అనిపించింది కానీ ఓకే అన్నారు. 5వ గొప్ప విషయం ఏమిటంటే, సో వాట్ ఎవర్ ఆ యజమాని ఏం చెప్పినాడో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. గమనించండి, మన అభిప్రాయం పక్కన పెట్టేది, దేవుడు చెప్పింది చేసేది మనకు ఆశీర్వాదకరం. బహుశా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనకు కూడా డౌట్స్ రావచ్చు. ఎందుకు అంతవరకు వెయిట్ చేయాలనా, ఎందుకు అంత టైం వేస్ట్ చేయాలా, ఇదంతా పెరిగేంత వరకు మనం వెయిట్ చేయాలా, వెంటనే పరిష్కారం అయిపోవాలా, మనకు భర్త అర్ధరాత్రి మారిపోవాలా, భార్య ఆ క్షణంలోనే మారిపోవాలి. కాదు, నువ్వు వెయిట్ చేయాలి దేవుని దగ్గర. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఓకే అన్నారు. ఏం ప్రశ్నలే లేదు. ఎంతకాలం మేము దీన్ని చూస్తూ ఉండాలా? ప్రతిరోజు మాకు గురుగులు కనిపిస్తే మాకు బాధేస్తుంది. ప్రతిరోజు ఈ గురుగుల్ని చూస్తూనే బ్రతకాలనా అని వాళ్ళు ప్రశ్నించలేదు. ఓకే, యజమాని ఏం చెప్పినాడో అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ గురుగుల్ని చూస్తూ కూడా వాళ్ళు వెయిట్ చేశారు. గమనించండి,
నిజమైన విశ్వాసి ఏంటంటే సమస్యల్లో కూడా యేసుని వెంబడించటం. కన్ఫ్యూషన్ స్టేటస్ అక్కడ ఉంది కొంతకాలం, బట్ ఎంతో కాలం అది ఉండదు. అవి రెండు పెరిగినాయి, అవి తీసేసినారు, గొరుగులు కాల్చేసినారు, గోధుమలు మట్టుకి వచ్చినాయి, సమస్య పూర్తి అయిపోయింది. కాబట్టి ప్రతి సమస్యకి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. నీ సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది. కాబట్టి కలిగే ప్రతి శోధనలో, కలిగే ప్రతి భయంలో, కలిగే ప్రతి ఆందోళనలో ఆయన జోక్యం చేసుకొని నీకు సహాయం చేయగలడు. అయితే నీలో ఈ లక్షణాలు ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే దేవుని దగ్గర అడగాలి. నీ ఆలోచన దేవునికి చెప్పాలి. ఆయన వద్దు ఉంటే మానేసేయాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. అలాగ జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా. మీ ఉపమానముల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా జీవితంలో ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎన్నాళ్ళు ఈ సమస్య, నేనేం చేయాలి అన్నటువంటి ప్రశ్నలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి. అయితే మీ వాక్యంలో మేము చూస్తున్నాం, మా ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంది, మా సమస్యలన్నిటికీ మీ దగ్గర పరిష్కారం ఉంది. మేమేం చేయాలో మీరు మీ ప్రజలతో మాట్లాడి ఉన్నారు. మారు మనస్సు పొందిన అనుభవం కలిగి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి అనుభవముతో యేసును ఒక వ్యక్తి సమీపించి తన జీవితాన్ని పరిశీలించుకుంటే, కనిపించిన సమస్యను గురించి దేవునికి చెబితే దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఒక మంచి ముగింపును మేము అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగున్న మా జీవితంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలందరి జీవితంలో ఒక గొప్ప ఆశను పుట్టించండి. వారి సమస్య మీ దగ్గర తీసుకొని రావడానికి ప్రభా, మీరు చెప్పినట్టుగా వారు జీవించడానికి సహాయం చేయండి. మీకు ఇష్టము కానివన్నీ దూరపరచండి ప్రభా. ఒకవేళ కొన్నిసార్లు మాకు ఇష్టమైనవి మాకు మేలు చేస్తాయని మేము అనుకుంటాం, కానీ ఒకవేళ అవి మాకు మేలుకరం కాకపోతే మేము వాటిని అడిగినప్పటికీ కూడా మీరు ఇవ్వొద్దని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు వారు కోరినవి తెచ్చుకొని వారి ప్రాణాలకు క్షీణత కలుగజేసుకున్నారు. ప్రభా, మేము మిమ్మల్ని వెంబడిస్తే శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి కూడా మీరు ఇవ్వగలరు. అంతకంటే ఎంతో నిశ్చయముగా ఆయన మీకు మంచి ఈవులనిచ్చునని మీ వాక్యంలో ఉంది. మేమైతే మా మానవ మనస్సుతో కొన్నిసార్లు చెడ్డ ఈవులను మంచి ఈవులని భ్రమపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా చిత్తం కాదు, మీ చిత్తం, మీకు ఇష్టమైంది మాకు అనుగ్రహించండి. అలాంటి గొప్ప నమ్మిక మీ పరిశుద్ధాత్మ చేత వింటున్న వారిలో పుట్టించుమని మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.org.
thebiblefoundation.com.